धूमेन व्रियते वह्निः यथादर्शो मलेन च यथोल्बेनावृतो गर्भः తథా తేనేదమావృతం. పద అర్థం చూద్దాం రండి. ధూమేన ఆవ్రియతే వహ్నిః, పొగతో అగ్ని కప్పబడుతుంది. యథా ఆదర్శ మలేన, అద్దం మురికితో కప్పబడుతుంది. యథా ఉల్భేన ఆవృత గర్భః, గర్భం గర్భపొరతో కప్పబడి ఉంటుంది. తథా అలాగే, తేన దాని చేత అంటే కామం చేత, ఇదం ఆవృతం ఇది జ్ఞానం కప్పబడుతుంది. ఇప్పుడు తాత్పర్యం చూద్దాం రండి. ఇక్కడ కృష్ణుడు చాలా బలమైన ఉదాహరణలు ఇస్తున్నారు. అగ్ని ఉన్న పొగ దాన్ని పూర్తిగా కనిపించనివ్వదు. అద్దం ఉన్నా సరే మురికి దాన్ని స్పష్టంగా చూపనివ్వదు. గర్భం ఉన్నా అది గర్భపొరలలో దాగి ఉంటుంది. అలాగే కామం అంటే అతిగా పెరిగిన కోరిక మనలో ఉన్న జ్ఞానాన్ని కప్పేస్తుంది. జ్ఞానం నశించదు, కానీ కనిపించకుండా పోతుంది అని కృష్ణుడు స్పష్టంగా వివరిస్తున్నారు. హరే కృష్ణ.